ఇంటర్పోల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఐఆర్జీసీ మాజీ కమాండర్ మొహిసిన్ రెజాయి ఇటీవల ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ నియామకం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇది కేవలం ఒక సాధారణ పరిపాలనా మార్పు కాదు, పశ్చిమాసియా భవిష్యత్తును శాసించే అత్యంత కీలకమైన ప్రమాదకరమైన మలుపు. రెజాయి నియామకం ప్రపంచ దేశాలను షాక్కు గురిచేసింది. 1994లో అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో జరిగిన యూషన్ కమ్యూనిటీ సెంటర్ బాంబు పేలుడు ఘటనలో ప్రధాన కుట్రదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజాయిపై ఇంటర్పోల్ రెడ్ నోటీసు జారీ అయింది. ఇప్పటికే ఇజ్రాయెల్ గూఢాచారి సంస్థ మొసాద్ టార్గెట్గా ఉన్న వ్యక్తికి దేశ అత్యున్నత భద్రతా పగ్గాలు అప్పగించడం ద్వారా ఇరాన్ తన కఠిన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా క్రిమినల్ కేసులు, టెర్రరిజం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దేశ భద్రతా మండలికి అధిపతి కావడం వల్ల ఇరాన్ రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే రెజాయి లాంటి తీవ్రవాద భావజాలం ఉన్న మాజీ సైనిక కమాండర్ చేతికి దేశ రక్షణ విధానాలు వెళ్లడం వల్ల భవిష్యత్తులో ఇరాన్ అధికారికంగానే ఒక టెర్రరిస్ట్ స్టేట్గా ముద్రపడే అవకాశం కూడా ఉంది. మరోవైపు అమెరికా దశాబ్దాలుగా కొనసాగుతున్న సంక్షోభం ఒకవేళ ముగిసిపోతే పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయాలు పూర్తిగా మారిపోతాయి. ఆంక్షల సడలింపు లేదా దౌత్యపరమైన సర్దుబాట్ల ద్వారా ఈ ఉద్రిక్తతలు తొలగిపోతే ఇరాన్ పశ్చిమాసియాలో తిరుగులేని ప్రబల సైనిక శక్తిగా అవతరించే అవకాశం ఉంది. గత కొన్ని మాసాలుగా పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు, ఇరాన్ వ్యూహాత్మక క్షిపణి శక్తి, హర్ముజ్ జలసంధిపై దాని నియంత్రణ వంటి అంశాలను బేరేజ్ వేసుకున్న అమెరికా ఇరాన్పై మరోసారి దాడులకు దిగే సాహసం ఇప్పట్లో చేయకపోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాల తాలూకు ఆర్థిక ప్రాణ నష్టాల నేపథ్యంలో అమెరికా ఇప్పుడు ఇరాన్పై ప్రత్యక్ష సైనిక యుద్ధానికి దిగే సాహసం చేయడం దాదాపు అసాధ్యం. రెజాయి గతంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్గా సుదీర్ఘకాలం పనిచేశారు. పశ్చిమ దేశాలపై, ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయిల్లపై అత్యంత దూకుడుగా వ్యవహరించే నేతగా గుర్తింపు పొందారు. శాంతి చర్చల కంటే సైనిక బల ప్రదర్శనే ముఖ్యమని నమ్మే వ్యక్తి. హర్ముజ్ జలసంధి నియంత్రణ వంటి వ్యూహాత్మక అంశాలపై ఆయన ఇటీవల చేసిన హెచ్చరికలు గల్ఫ్ దేశాలను కలవరపెడుతున్నాయి. ఇరాన్ తన ప్రాక్సీ నెట్వర్క్లను మరింత తీవ్రతరం చేసే సూచనలు ఈ నియామకం ద్వారా స్పష్టమవుతున్నాయి. అయితే రెజాయిపై అంతర్జాతీయ నిఘా వర్గాల ఆరోపణలు, ఇంటర్పోల్ వంటి సంస్థల నేపథ్యం రీత్యా ఇరాన్తో దౌత్యపరమైన సంబంధాలు మరింత క్షీణించే ప్రమాదం ఉంది. ఇది పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలను దెబ్బతీసి దేశాల మధ్య అంతులేని అసాధారణ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను ఏ విధంగా ఎదుర్కొంటుందనేది కాలమే నిర్ణయించాలి.